యాదపల్లి ఏం పేరు? భూపతి. ఇక్కడ రాకముందు మీకు ఏం ప్రాబ్లం ఉండే? ఇక్కడ రాకముందు నాకు డిస్క్ ప్రాబ్లం ఉండే, మొక్కల నొప్పులు ఉండే. అవి బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉండేనా? అది ఇక బీపీ షుగర్ ఏం లేదు, కానీ కొంచెం సూప్ అనేది తక్కువ అనిపిస్తుంది. కంటి ప్రాబ్లం, చూపు సరిగ్గా కనబడకపోయిన ప్రాబ్లము, డిస్క్ ప్రాబ్లం ఉండే, కాళ్ళ నొప్పులు ఉండే, నడుము నొప్పి. ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో పోయి మా కొడుకులు మా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్? వాళ్ళకి ఏం లేదు. ఏం లేదు, ఒక్కరికే హెల్త్ ప్రాబ్లం ఉంది. అమ్మకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏం లేవా? లేవు. మంచిది. మరి ఇక్కడ రాకముందు మీరు బయట హాస్పిటల్ చూపించుకున్నారా? పోయినా మేడం. ఎన్ని హాస్పిటల్ తిరిగిండ్రు, ఎన్ని రోజులు తిరిగిరు, మరి ఎంత ఖర్చు పెట్టుకున్నారు బయట? నేను 3 ఏళ్ళు తిరిగిన. 3 ఏళ్ళు అంటే చెప్పలేని 2 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. 3 ఏళ్ళు కంటిన్యూ తిరిగిన. అన్ని మందులు వాడిన, 5,000 వాడిన, పీజియోతో వాడిన, చెట్ల మందులు వాడిన, అన్ని వాడిన. ఏమన్నా రిజల్ట్ అనిపించిందా కొంచెమన్నా? ఏం టాబ్లెట్ చేసుకున్నప్పుడు రిజల్ట్ వస్తుంది. అది పాలు పోయినాక మళ్ళీ ఎప్పటి లెక్క అవుతుంది. అది బాగా ఇబ్బంది అయింది. నేను చెప్పి నీకు ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఇక్కడికి మీకు రావడానికి ఎవరు చెప్పిండ్రు మన సెంటర్ గురించి? మా ఫ్రెండ్ చెప్పిండు. అయితే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేడం నేను రావటం 40 రోజులు అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపించింది మీ ప్రాణం? ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ రోజు వచ్చేప్పుడైతే బాగా ఇబ్బంది, అంటే చెప్పాలంత ఇబ్బంది ఉంది. అంటే ఏమైంది? నొప్పి. అదే పాత నొప్పులు వస్తాయి కదా, ఆ నొప్పులు అనేది రావడం అయిందా మీకు? నాకు ఫస్ట్ రోజు ట్రీట్మెంట్కి వచ్చేప్పుడు పాత నొప్పి ఉండే, వచ్చినాక తగ్గి మళ్ళీ తగ్గినాయి. అట్లా అయినప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్ళడం, మోషన్ ఎక్కువ వెళ్ళడం కానీ, వామిటింగ్ అవ్వడం కానీ, ఫీవర్ రావడం కానీ, తల తిప్పడం కానీ ఏమైనా ఇట్లా అయినది మేడం. మీరు చెప్పినట్టు ఒక రోజు నాకు చాలా సర్ది అయింది, నెత్తి వచ్చింది, బాడీ మొత్తం ఇదైంది. ఆ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానేసరికి మీద నెక్లెస్ ఇచ్చేది, అది నాకు సడన్లీ యాడికి వచ్చేసింది. యాడికి వచ్చి ఇట్లా నెత్తి మీద పెట్టుకున్నా, ఇది ఇట్లా మసాజ్ చేసుకున్నా, ఇట్లా కళ్ళ మీద ముక్కు పెట్టుకున్నా, అది ఒక కథ. హాస్పిటల్ అయితే వెళ్ళలేరు, ఎందుకంటే మనం ఇంప్రూవ్మెంట్ యాక్షన్ అని చెప్పినామండి. ప్రతి ఒక్కరికి అంతే అండి. ఏమవుతుంది, మనం పని చేయని నరాలను పని చేయించినప్పుడు ఏమవుతుంది, నొప్పి అవుతుంది. అంటే నరాలు మొత్తానికి పని చేయదు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. మనం ఏం చేస్తున్నాం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, నొప్పి అవుతుంది. కొంచెం పాత నొప్పులు రావచ్చు, రాకపోవచ్చు, అందరికి అవ్వాలని లేదు. ఇక కొందరికి అవుతాయి. మళ్ళీ ఇన్ని రోజులు సారీ చేసిరు, 3 సంవత్సరాలు గోళీలు వాడిరు. మరి 3 సంవత్సరాల నుంచి గోళీలు వాడుతున్నారు, గోళీలో కూడా మనకు డ్రగ్సే ఉంటుంది, అవునా? ఆ వేస్టేజ్ అంతా మరి బాడీల నుంచి వెళ్ళిపోవడానికి కూడా మనకు 3 దారులు ఉంటాయి. అయితే మోషన్ అన్న వెళ్ళాలి, అయితే యూరిన్ రూపంలో అన్న బయటకు పంపించాలి, లేదంటే వామిటింగ్ అన్న కావాలి, అవునా? వాటి వల్ల కూడా బయటకు వెళ్ళొచ్చు. కానీ ఎవరు భయపడద్దు, కొత్త వాళ్ళు అర్థమైనా. ఎక్కువ నొప్పులు కావచ్చు, యూరిన్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది సిమ్టమ్స్ అన్నట్టు. ఎక్కువ వెళ్తున్నాము అంటే లేచింటే బయటికి పోతున్నట్టే, అర్థమవుతున్నా. అంతకు మించి దాన్ని అయ్యో నేను ఎక్కడ వెళ్ళడం వల్ల నాకు ఏదో అయిపోయిందని భయపడి మాత్రం హాస్పిటల్ దాకా వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే పాత నొప్పులు వస్తాయి. సరేనా సార్? మరి ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ ఏదో తీసుకున్నారో, అది తీసుకోక ముందు ఏమనిపించింది, ఇప్పుడు వాడుతున్నప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్? మేడం తీసుకోకముందు నొప్పి నాకు అప్పటి నుంచి గోళీ వేసుకుని తగ్గుతుంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం నేను టాబ్లెట్స్ బంద్ చేసిన, నాకు నొప్పి మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు నా ఉన్నది బలపడడానికి ట్రీట్మెంట్ తీసుకుని 45 రోజులలో నా నొప్పి అనేది తగ్గిపోయింది. ఇంకొక 40 రోజులు అట్లా వస్తే ఈ నా బాడీ అనేది బలపడుతుంది అంతే. ఇది ఇక్కడ రాకముందు ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొని వాడుకుంటున్నారు కదా మీరు, అది వాడక ముందు ఎట్లా అనిపించింది, వాడిన తర్వాత ఎట్లా అనిపించింది? వాడక ముందు ఎక్కువ ఉండే, నీసు నమ్మలేను మేడం, నిజం చెప్తున్నాను. మీది ఇటు తీసుకోదు, అది తీసుకోదు అంటే మీకు తెలిసే ఆ రోజు నేను మేడం మీ గదిపోండి, మీ దండం పెడతాను, మీకు అనుకుంటున్న రోజులు మీకు తెలుసు, నాకు తెలుసు. వాడుకున్నప్పటి నుంచి నేను మంచిగా అయినా, అట్లా వాడుకున్నప్పటి నుంచి మంచిగా అయినా కాబట్టి ఇప్పుడు నెక్లెస్ ఉన్నది చూపించింది. అలాగే ఇప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్ బెడ్ మీద పోతున్నాను, కేబుల్ వేసుకోండి. ఏంటంటే ఈ రాళ్ళ నీళ్ళు అనేటివి తాగాలి లోపలికి. మీరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదండి, తీసుకున్న మీ రోజులు ఏమవుతుంది, రిలాక్సేషన్, ఓన్లీ రిలాక్సేషన్ అవుతుంది. మనం ఒక వారం రోజులు వచ్చినామంటే మనకు ఆటోమేటిక్గా బాడీ ఇంప్రూవ్మెంట్ తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, రాళ్ళ నీళ్లు తాగాలి.
మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాడుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ ఉంది అంటే మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాడుకోవచ్చు. ఇవి ఎట్లా అంటే మనకు గోళీల రూపంలో అన్నట్టు. ఎట్లయితే మనం గోళీలు కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం, అయిపోయిన కొద్ది గోళీలు వాడుకుంటూనే ఉంటాం, అవునా కదా? వేసుకున్న కొద్ది గోళీలు అయిపోతాయి రోజు. కానీ ఇవన్నిటి ఒకసారి రాళ్ళు కానీ, నెక్లెస్ కానీ, బ్రాస్లెట్ కానీ, మ్యాట్ కానీ, ఏ థెరపీ తీసుకున్నా కూడా, మనం వాడుకోవడానికి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నట్టు. ఎప్పటికీ జీవితాంతం, నేను ఇప్పుడు చూపించింది కదా నెక్లెస్, అది ఎప్పటికీ జీవితాంతం వాడుకోవచ్చు అన్నట్టు. గోళీల రూపంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, మందులకు బదులు అట్లా అన్నట్టు. హాస్పిటల్ అవసరం లేకుండా ఉండడానికి ఈ రాళ్ళు అనేటివి ఉపయోగించుకోవచ్చు. వాటి వల్ల ఏంటిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటిదంటే మినరల్స్, విటమిన్స్ ఈ రాళ్ళ లోపల మనకు ఉండడం వల్ల, అవి తాగడం వల్ల పొట్ట సమస్యలు కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, అల్సర్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. అదే మనం థెరపీ తీసుకోవడం వల్ల అందులో FIR కిరణాలు ఉంటాయి కాబట్టి ఆ రాయి లోపల అవి 7 సెంటీమీటర్ లోపలికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవసరం ఉంటుంది. అవునా? ఈ రాళ్ళు నీళ్ళైతే మనం ఎప్పుడైతే తాగుతామో, అది తాగి ఎప్పుడైతే మనం థెరపీ తీసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్న వేస్టేజ్ అంతా మన పేగు లోపల, పొట్ట లోపల, నరాల లోపల, పేగు లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా మనకు ఈ థెరపీ తీసుకున్న తర్వాత మనకేమవుతుంది, ఇన్ని రోజులు మనం గోళీలు వాడినాం, వేస్టేజ్ వాడినాం, ఫ్యాట్ లెవెల్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనకు యూరిన్ రూపంలో కానివ్వండి, మోషన్ రూపంలో కానివ్వండి, లేదంటే వామిటింగ్ రూపంలో కానీ మనం బయటికి పంపించేస్తాం. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అందుకే ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్పినప్పుడు నమ్మరు, కానీ అది తీసుకొని వాటర్ వాడడం వల్ల మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. మనం ఎన్ని రోజులు వాటర్ తాగకుండా వచ్చినా రిలాక్సేషన్ అన్నట్టే. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకొని ఆ వాటర్ అయితే తాగుతుంటామో అప్పుడు మనకు రిజల్ట్ అనేది తొందరగా తెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొట్టలకు వెళ్ళాలి వాటర్ అనేది. అర్థమవుతుందా? ఆ విధంగా ఉంటుందండి. ఓకేనా అమ్మా? సరే సార్, టైం